అందరికి నమస్తే. నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న. వ్యవసాయ మార్కెట్లు ఒకప్పుడు చూసినట్టయితే మిరాల మండి వెళ్ళాలంటే రైతులు మాత్రం భయపడేవాళ్ళు. ఎందుకు అంటే మోకాళ్ళ లోతు బుడద మార్కెట్ లో ఎప్పుడు ఉంటుండే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ముస్లింస్ కావచ్చు, రైతులు కావచ్చు, ఎలాంటి పట్టించుకునే వాళ్ళు లేక మండి పరిస్థితి అలా ఉంటుండే. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మిరాల మండి అద్దంలా తయారైంది. మరి చాలా మంది కూడా బస్సు రవాణా లేక అక్కడికి వెళ్ళడం లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి మార్కెట్ ట్రెండింగ్ నడుస్తుందంటే మాదన్నపేట్ మార్కెట్. మరి మాదన్నపేట్ మార్కెట్ పరిస్థితి ఒక్కసారి ఎట్లుంది అంటే మీరు ఒక్కసారి విజువల్ లో చూడొచ్చు. మరి ఉదయం రైతులు 3 గంటల నుంచి ఇక్కడికి ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకోవడానికి రావడం జరుగుతుంది. మరి పరిస్థితి చూసినట్టయితే మోకాళ్ళ దగ్గర వరకు బురద, ఒక్కసారి లైవ్ లో చూడొచ్చు. మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు మరి ఆ టీన్ల కింద కూర్చొని అమ్ముకోవడానికి కూడా ఆస్కారం లేదు. మరి ప్రాణాలు లెక్క చేయకుండా రైతులు ఉదయం మరి మార్కెట్ కు వచ్చి మరి ఇలాంటి షెడ్ల కిందనే కూర్చొని మరి నిత్యం వాళ్ళు పండించి తీసుకొస్తున్నటువంటి మరి కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఈ ప్రదేశంలో అంటే మోకాళ్ళలో ఉన్నటువంటి బురదలో, ఈ మురికి పైన, ఈ కంపు పైన కూర్చొని రైతులు అమ్ముకోవడం జరుగుతుంది. నేను ఒక్కటి మాత్రం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మరి తెలంగాణలో ఉన్నటువంటి సీఎం గారు, మీరు గనక రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే, మీకు గనక రైతులే దేవుళ్ళు అన్నట్టయితే, ఇది ప్రజా పాలన అయితే మీరు ఇప్పుడు సంతోష్ నగర్ నుంచి మలక్పేట్ వరకు చక్కగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు. త్వరలో ఓపెనింగ్ కి మాత్రం వస్తారు అని చెప్పేసి సమాచారం. అక్కడికైతే ఎలా వస్తారో ఓపెనింగ్ కి, ఈ రైతులు వేలాది మంది, లక్షలాది మంది పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఈ బురదలో కూర్చొని వాళ్ళ గోస ఎట్లుంటుందో ఒక్కసారి అడుచుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేయండి. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు కావచ్చు, లేమూరు కావచ్చు, మహేశ్వరం కావచ్చు, నాదర్గూల్, ఆదిబట్ల చుట్టుముట్టు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి మరి ఆకుకూరలు వేలాది మంది అమ్ముకోవడం జరుగుతుంది. ఇంకొకసారి కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తా విజువల్స్ లో నేను. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఈ చెత్తకుండి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఒక 100 లారీలకు పై చిలుకు చెత్త ఇక్కడ నుంచి మాత్రం ఉంటుంది. మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడా లేక చచ్చిపోయిండా? మరి బ్రతుకుంటే అయితే ఒక్కసారన్నా ఈ మార్కెట్ కు వచ్చి మార్కెట్ ని చూసి ఈ ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఎందుకు మరి ఈ మార్కెట్ నుంచి మీకు ఇంతకు ట్యాక్స్ వస్తలేదా? ఈ మార్కెట్ నుంచి మీరు ట్యాక్స్ వస్తలేదు. ట్యాక్స్ రాకపోతే ట్యాక్స్ వసూలు చేయండి. ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయండి. ఎంత వరస్ట్ అంటే నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నయం. ఎందుకంటే అప్పట్లో వీళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు చెత్త మొత్తం క్లీన్ చేస్తుండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజలకు ఏదో న్యాయం జరుగుతుందంటే ఏం న్యాయం జరుగుతుంది? ఇంత దరిద్రమా? అసలు ఎట్లా కూర్చుంటారు, ఎట్లా అమ్ముతారు, ఎట్లా తింటారు? వీళ్ళ పరిస్థితి నిజంగా దయనీయం. దయచేసి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఉంటారు. ఇక సీఎం రాగానే ఖాళీ ఫోటోలు దిగగానే పక్క ఖాళీ గ్లాసెస్ పెట్టుకుని చోక్టాలు తెల్ల బట్టలు వేసుకునే ఉంటారు. మరి ఏరియాకు ఉన్నటువంటి మాదన్న పెట్టుకున్నటువంటి లీడర్లు ఎవరైతున్నారో మరి తక్షణమే ఈ మార్కెట్ కు వచ్చి దయచేసి చెత్తని క్లీన్ చేసి రైతులు ఏదైతే అక్కడ చూడండి ఎలా ఉంది, ఇది షెడ్డేనా? రైట్. మరి బురదలో కూర్చొని అమ్ముకుంటున్నటువంటి మహిళా రైతు తోటి అమ్మ నమస్తే. ఏం పేరమ్మా నీ పేరు? ఏడుకెళ్ళి వచ్చినావు? ఉప్పర్. ఏం కూర అమ్ముతున్నావు? పాలకూర. అంటే నువ్వు అంత దూరంకి వెళ్ళి పండించుకొని వస్తున్నటువంటి కూరలు రోజు బురదల్ని అమ్ముతున్నావా? మరి ఏం చేస్తే బాగుంటది అంటారు? నెత్తికొని 1000 రూపాయలు వేసుకుని బాగా చెప్పారని చెప్తున్నాను. 1000 రూపాయలు రెడీ ఉన్నాను నేనైతే. ఈ బురద కింద పడ్డి ఇప్పటిదాకా మరి ఎట్లా చేయాలి సార్ ఇది? మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఉండబోయి అమ్ముకోవాలన్నా కష్టమే, తినాలన్నా కష్టమే. మీరైతే కాళ్ళకి వేసుకున్న చెప్పులేమో ఏసీలలో అమ్ముతుర్రు, కడుపుకు తినే పాలకూరలేమో బురదలు అమ్ముతున్నారు. ఒక్కసారి చూడండి మహిళా ఆవేదన. ఉప్పర్గూడ గ్రామం నుంచి వచ్చింది. కాళ్ళకి వేసుకున్న చెప్పులేమో ఏసీలలో పెట్టి అమ్ముతున్నారు. మరి కడుపుకు తినే పాలకూర తింటే మీ ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ పాలకూరను ఏడు అమ్ముతున్నారు అంటే బురదలో పెట్టి అమ్ముతున్నారు. అంటే అలాంటి పరిస్థితి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక మర్యాదను క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇది మార్కెట్ ఏనా? మీ కళ్ళకు గానొస్తలేదా? మీ కళ్ళలో ఏమైనా కప్పది ఏదైనా పోసుకొనుర్రా?
ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాదనపేటకు వచ్చి మరి మాదనపేట పరిస్థితిని చూసి దయచేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా.